హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంట్లోనే మనం చక్కగా ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనకి మామిడికాయలు దొరుకుతాయి కదా. సో మామిడి తాండర్ అనేది ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇది మీ అందరికీ వచ్చే ఉంటుంది, బట్ నాకు వచ్చిన స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. డెఫినెట్గా మీకు వీడియో అనేది నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ కావాలండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మెయిన్ మనకి ఏమంటే సమ్మర్స్లో చేసుకోవడానికి రీజన్ ఏంటంటే అది ఆరడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకే సమ్మర్స్లో చేసుకుంటాం. ఆల్సో మనకి మ్యాంగోస్ అనేవి ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు చేసుకుంటాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి మంచిగా ముగ్గిపోయిన మ్యాంగో అండి. ఇప్పుడు స్వీట్ మ్యాంగోస్ వస్తాయి కదా, అదే తీసుకోండి. పుల్లవి బాగోవు. సో స్వీట్ ఎల్లో కలర్లో రైప్ అయిపోయిన మ్యాంగోస్ ఉంటాయి కదా, బాగా ముగ్గిన మ్యాంగో తీసుకొని దాన్ని స్లైసెస్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. బాగా ముగ్గిపోయిన తర్వాత మనం గ్రైండ్ కూడా చేయక్కర్లేదు, స్మాష్ చేసేసుకోవచ్చు. సో ఇది బాగా ముగ్గినదనమాట, జస్ట్ నేను స్పూన్తో స్మాష్ చేశాను. సో మీరు కూడా ఇలానే ముగ్గింది ఏదన్నా ఉంటే తీసేసుకోవచ్చు. లేదు కొద్దిగా ఇది ఏమంటారు కొంచెం హార్డ్గా ఉంది ఇంకా అవ్వలేదు అనుకుంటే మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ మేక్ ష్యూర్ స్వీట్దే తీసుకోండి. పుల్లది తీసుకున్నట్లు షుగర్ యాడ్ చేసినా కూడా మనకి మామిడి తాండర టేస్ట్ అనేది అంత బాగా రాదనమాట. సో ఇది స్వీట్ మ్యాంగో, ఎల్లో కలర్ రైప్ అయిపోయింది. అండ్ దానికి సరిపడా షుగర్ తీసుకున్నాను. అండ్ కొద్దిగా నిమ్మకాయ జ్యూస్ మనం వేసుకోవాలి. సో నిమ్మకాయ తీసుకున్నాను. అండ్ మనకి నెయ్యి కావాలి, అంటే ప్లేట్ నెయ్యి కానీ ఆయిల్ కానీ మనం ప్లేట్కి రాసేసుకొని ప్లేట్లో మనం మామిడి తాండ్ర అనేది వేసుకుంటాం అనమాట. సో అది కావాలి. సో స్టార్ట్ చేసేసుకుందాం ప్రాసెస్ అనేది. ఓకే, ముందు పొయ్యి అనేది వెలిగించేద్దాము. సో పొయ్యి వెలిగిందండి, ఇప్పుడు గిన్నె పెట్టేసుకుందాము. ఓకే, అండ్ గిన్నెలో వచ్చేసి మనం స్మాష్ చేసుకున్న మ్యాంగో ఉంది కదండి, స్వీట్ మ్యాంగో, అంటే మనకి మంచిగా రైప్ అయిపోయిన మ్యాంగోని వేసేసుకోండి. అండ్ ఫ్లేవర్కి మీరు మ్యాంగో ఫ్లేవర్స్ దొరుకుతాయి, అవి వేయాల్సిన అవసరమే లేదండి. మనం న్యాచురల్గా చేసుకుంటేనే బాగుంటుంది. చాలా ఛానల్స్లో నేను చూసాను, అంటే మ్యాంగో ఫ్లేవర్ యాడ్ చేసుకోండి అని చెప్తున్నారు, బట్ అవసరం లేదు. మ్యాంగో ఫ్లేవర్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. సో మనం మొత్తం వేసేసుకున్నాము. అండ్ ఇది కొంచెం మనం దగ్గరకు అవ్వనిద్దామండి, ఒక్క 2 సెకండ్స్ అంతే. ఆ తర్వాత మనం దీంట్లో షుగర్ వేసేసుకుందాం. మాడనివ్వద్దండి, కొద్దిగా కలుపుకుంటూ ఉండండి. మనకి మ్యాంగోలో ఆల్రెడీ చాలా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి షుగర్ చూసుకొని వేసుకోండి. దీంట్లో మనకి బబుల్స్లా వస్తుందండి, ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇదిగోండి అలా వస్తుంది కదా. ఇంకొంచెం అయిన తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు షుగర్ వేసేస్తున్నానండి, సరిపడా వేసుకోండి. అంటే మనకి జెల్లీ టైప్లో అవ్వాలి కాబట్టి షుగర్ అనేది కొంచెం సరిపడా వేసుకోండి. అండ్ కొద్దిగా ఒకవేళ మీ మ్యాంగో పుల్లగా ఉన్నా కూడా ఆ పులుపు తగ్గుతుందన్నమాట. సో అందుకే షుగర్ అనేది సరిపడా వేసుకోండి. చూసారా ఎంత బాగా వస్తుందో, ఒక్కసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. అదిగోండి,
కొద్దిగా నిమ్మకాయ వేసుకుందామండి. ఇప్పుడు నిమ్మకాయ రసం వేద్దాము. కొద్దిగా వేస్తున్నాను నిమ్మకాయ రసం. అది థిక్గా అవ్వకుండా ఉంటుందండి. నిమ్మకాయ రసం వేసుకుంటే మనకి గట్టిగా అయిపోకుండా ఉంటుంది. అంటే మనకి జెల్లీ టైప్లో ఉండాలి కదా, అందుకే నిమ్మకాయ రసం వేసాను. కింద మాడకుండా చూసుకోండి. దీంట్లో మీరు ఇలైచీ పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏది యాడ్ చేయకండి. ఏది యాడ్ చేసినా కూడా మనకి టేస్ట్ అనేది న్యాచురల్గా ఉండదు కదా, సో అందుకనే నేను చెప్పేది. ఇదిగోండి, థిక్గా అవుతుందన్నమాట. ఒక జెల్లీలా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం మంచిగా ప్లేట్లో వేసేసుకొని ఆరనిచ్చి ఒక 2 days ఎండలో పెట్టుకున్నాము, లేదంటే ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చండి. ఫ్యాన్ కిందైనా ఆరిపోతుంది. మనది ఇది షుగర్ అనేది కరెక్ట్గా వేసుకున్నామంటే అది ఫ్యాన్ కిందైనా ఆరిపోతుంది. బట్ ఎండలో ఆరబెట్టుకుంటే మీకు స్టోరేజ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. ఇది కొద్దిగా టైం పడుతుందండి, అంటే దగ్గరికి అవ్వాలి కదా, చిక్కగా ఒక జెల్లీలా అవ్వాలి. లేదంటే మనం వెంటనే తీసేసామంటే అది ఆరదు. అయిపోతుంది ఆల్మోస్ట్, ఎందుకంటే మనం షుగర్ కరెక్ట్గా వేసాం కదా, సో అయిపోతుంది. థిక్గా మనకు తెలుస్తుంది అనమాట అయిపోతున్నట్టు. ఇవి గ్రైండ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మనకి థిక్గా మనకి పీసెస్ ఏవి ఉండవు అనమాట. అండ్ దీంట్లో నేను కొద్దిగా నెయ్యి రాసేసుకుంటానండి. తెస్తాను. నెయ్యి వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది, లేయర్ లాగా వచ్చేస్తుంది అనమాట. లేకపోతే లేయర్ లాగా రాదు. ఇంకొద్దిగా టైం పడుతుందండి, అయిపోయింది ఆల్మోస్ట్. చూసారా, ఇది మనకి కింద మన వెజల్కి అంటకుండా పైకి సెపరేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ టైంలో మనకు అర్థమైపోతుంది అయిపోయిందని చెప్పేసి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, వెజల్కి ఇది సెపరేట్ అయిపోతుంది అనమాట వెజల్ నుంచి. సో ఒక 2 minutes ఆగి మనం ఇది ప్లేట్లో వేసేసుకోవచ్చండి. సింపుల్ రెసిపీ, అండ్ మీరు 1 year వరకు తినొచ్చండి. బాగా డ్రై చేసుకున్నారనుకోండి, బాగా సన్లైట్లో పెడితే, అండ్ షుగర్ అనేది క్వాంటిటీ కరెక్ట్గా వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి మనకి. మ్యాంగో బార్స్, మామిడి తాండ్ర అనేది కరెక్ట్గా వచ్చి రోల్ చేసుకుని మనం ఒక బాక్స్లో పెట్టుకుని అన్ని రోజులు మనం ఎలాగో ఉంచమండి. కరెక్ట్గా వచ్చిందంటే తొందరగా తినేస్తాము. బట్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఏంటంటే మనం ఎక్కువ స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయిపోవచ్చిందండి. నేను అయిపోయాక మాకు మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి, దగ్గర పడిపోయింది బాగా ఇది. సో మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు. కరెక్ట్గా మనకి ఇది ఎలా వచ్చిందంటే ఒక జెల్లీ లాగా వచ్చేసింది అనమాట. నేను డైరెక్ట్గా వేసేస్తాను దీంతో. యాక్చువల్గా ఇవి చాలా కాలుతున్నాయండి, చిన్న చిన్న గిన్నెలు కదా. సో దాంట్లో ఆల్రెడీ మనం నెయ్యి అనేది వేసేసామండి. సో ఇది మనం బాగా డ్రై చేసుకోవాలండి. ఇది అంటే ఇది కాదు, నార్మల్గా మీరు ప్రిపేర్ చేసుకున్నది ఏదైతే ఉందో జెల్లీ టైప్, ఇది బాగా డ్రై చేయండి. ఒక 2-3 days డ్రై చేశారనుకోండి. ఇప్పుడు ఎండలో పెట్టక్కర్లేదు, ఎండ చాలా ఉంది, ఇంట్లో కూడా మీరు డ్రై చేసుకోవచ్చు. ఇంట్లో డ్రై అయిపోయిన తర్వాత ఇది మనం రోల్స్లా కట్ చేసుకొని చూడండి.
రోల్స్లా కట్ చేసుకొని మనం ఆ తర్వాత ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ all our videos and supporting us, and love you all. Take care. Bye bye.